నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇక జనంలోకి వస్తున్నాడా, ఎప్పుడు వస్తున్నాడు, వాళ్ళ యొక్క పార్టీ కేడరు జగనన్న ఎప్పుడు వస్తాడా అని చెప్పనైతే చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ఇదే సమయంలో ఎట్లా వీళ్ళని ఫేస్ చేయాలి అనేటువంటి దీంట్లోనేమో కూటమి, ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉందని చెప్పాలి. అసలు దీనికి ఒక బ్రీఫ్గా మనం వెనక్కి వెళ్ళినట్లయితే, ఘోర పరాజయం తర్వాత వైసీపీ పార్టీ కొంతకాలం పాటు ఒక రకమైనటువంటి నిస్పృహకే లోనైందని చెప్పాలి. పార్టీ కేడరు చాలా నైరాశ్యానికి లోనైపోయినటువంటి పరిస్థితి. అదే సమయంలో మళ్ళీ వీళ్ళని లేవకుండా కొట్టాలి అని, దెబ్బ మీద దెబ్బ కొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఒకవైపు అక్రమ కేసులు, తర్వాత పార్టీ ప్రత్యర్థులతో దాడులు చేయించడం, ఇవన్నీ కూడా యథేచ్ఛగా సాగిపోయినాయి. సోషల్ మీడియా వారి మీద ఎడాపెడా కేసులు బనాయించడం, ఇదంతా జరిగింది. ఇన్ని రకాల ఒత్తిళ్ల నుంచి, ఇన్ని రకాల దాడుల నుంచి కూడా వాళ్ళు తట్టుకొని చాలా స్వల్ప వ్యవధిలో వైఎస్ఆర్సీపీ నిలబడింది. ఇప్పుడు సమస్యల మీద కలబడుతుంది అని చెప్పడానికి ముఖ్యంగా పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీల వ్యవహారాన్ని తీసుకోవచ్చు. మెడికల్ కాలేజీల ఉద్యమం అంతకుముందు చేసినటువంటి రైతు సమస్యలు కానీ, ఇంకా ఇతర ఒకటి కార్యక్రమాలను అలా ఉంచినట్టయితే, ప్రధానంగా చూసుకున్నట్లయితే మెడికల్ కాలేజీ ఉద్యమం, కోటి సంతకాల ఉద్యమం ఒక రకంగా వైఎస్ఆర్సీపీకి ఒక గొప్ప ఎనర్జీ బూస్టర్ డోస్ కింద నిలబడిందని చెప్పాలి. అదే సమయంలో రూలింగ్ పార్టీ కూటమి డిఫెన్స్లో పడిపోయింది ఈ విషయంలో. అప్పటి వరకు కూడా చెలరేగిపోయి ఎడాపెడా చేసినటువంటి మన కూటమికి సంబంధించినటువంటి భజన మీడియా, ప్రత్యేకించి సోషల్ మీడియా, అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీద అవాకులు చవాకులు పేలడం లేదంటే పేలుతున్నారు, కానీ పబ్లిక్ దీన్ని అంత సీరియస్గా తీసుకోవడం లేదు. జనాలు కూడా వాళ్ళ యొక్క వ్యవహార శైలిని ఏసరించుకునే పరిస్థితికి వచ్చింది. పూర్తి డిఫెన్స్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఈ కేసులన్నిటినీ కూడా తట్టుకొని ఇప్పుడు మళ్ళీ చాలా ముందంజలో ఉంది. ఇదేదో మనం ఇదిగా చెప్తున్నది కదా, వాస్తవంగా చూసుకున్నట్లయితే పూర్తిగా డిఫెన్స్ మోడ్లోకి కూటమి సోషల్ మీడియా వెళ్ళిపోతే, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కొంత ఎఫెన్స్లోనే ఉంది అనేదైతే చెప్పాలి. దేనికైనా మేము సిద్ధం ఉన్నట్టుగా అరెస్టుల్లో లోపలికి వెళ్ళి వచ్చిన వాళ్ళు సైతం కూడా ఇప్పుడు చాలా అగ్రెసివ్ మోడ్లో ఉన్నారు. సరే, ఈ విషయాలన్నీ కూడా ఇలా ఉంచినట్టయితే ఇక వాళ్ళు ఎదురు చూస్తుంది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పబ్లిక్లోకి వస్తాడు అనేదే. దానితోనే ఆ పార్టీ మరింత బలోపేతం అవుతుందనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. అయితే ఒక వ్యూహాత్మకంగా నైరాశ్యం నుంచి ఫైటింగ్ మోడ్లోకి తీసుకెళ్ళిన, చాలా స్వల్ప వ్యవధిలో తీసుకెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి చాలా కన్స్ట్రక్టివ్గా ముందడుగులు వేయడానికి కూడా, పావులు కదపడానికి ఒక డిజైన్ కూడా తయారు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో డిస్ట్రిక్ట్ టూర్స్ ఎప్పుడు అనేటువంటిదే. దీనికి సంబంధించి జనవరి తర్వాత, అంటే సంక్రాంతి తర్వాత జనవరి నెలాఖరు నుంచి ప్రారంభించాలా అనేటువంటి దానికి ఒక రఫ్గా ఒక ప్లాను చేసుకున్నట్టు తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీని గ్రాస్ రూట్ లెవెల్లో బలోపేతం చేయడానికి ఒకవైపేమో సభ్యత్వ కార్యక్రమం చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంది. మరి అయితే పార్టీ క్యాడర్తో డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య. ప్రజా సమస్యల మీద ఒకవైపు ఉద్యమిస్తూనే పార్టీ కేడర్తో అధినాయకుడు డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండడానికి ఏం చేయాలి, ఆ విధంగా ఒక్కొక్క స్టెప్ ముందుకెడుతూ భవిష్యత్ ఎన్నికల 27-28కి ప్రిపరేషన్గా బూత్ లెవెల్ నుంచి స్ట్రెంగ్త్ని బిల్డప్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా విషయం అయితే అర్థమైంది. గతంలో వెంటపడి వేధించి తరిమి కొట్టి బూత్లు మరి ఏ విధంగా ఓటింగ్ తర్వాత కూడా ఈవీఎంలన్నీ కూడా మళ్ళీ రీజనరేట్ అయ్యాయి. ఇవన్నీ కూడా పదే మనం మాట్లాడుకున్నటువంటి విషయాలే. అయితే రేపు రాబోయేటువంటి సవాళ్ళని, అంటే భవిష్యత్తు ఎన్నికల్లో సవాళ్ళని ధీటుగా ఎదుర్కోవడానికి పార్టీ కేడర్ని ఏ విధంగా సమాయత్తపరచాలి, ఈసారి దందాలు దౌర్జన్యాలు జరిగితే వాటిల్ని తట్టుకొని ఏ విధంగా నిలబడి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలాగా చూడాలనేటువంటిదే కార్యక్రమం. దీనికి సంబంధించే ఒక పార్టీతో, అంటే కేడర్తో ముందు
ఇంటరాక్ట్ అవ్వాలనేటువంటిదే ఒక ప్లాన్ చేసుకున్నట్టుగా మనకు విశ్వసనీయంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి టెంటేటివ్గా అనుకుంటుంది ఫిబ్రవరి నుంచి, మోస్ట్లీ ఈ జనవరి నెలాఖరక లేదా ఫిబ్రవరి ప్రారంభం నుంచి కానీ ఒక కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ అనేటువంటిది డిజైన్ చేసుకొని ప్రతి వారం కూడా, అంటే బుధ గురువారాలు, వారానికి 2 రోజుల పాటు, అంటే బుధవారం ఏమో 3 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కేడర్తో సమావేశాలు, అదేవిధంగా గురువారం 4 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కేడర్తో మీటింగ్ పెట్టుకోవాలనేటువంటిది. ఇక ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ రోజున అక్కడే బస చేసి అక్కడ కేడర్తో సమావేశాలు నిర్వహించి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసి వాళ్ళకి దిశానిర్దేశం చేయాలనేటువంటిది ఒక టెంటేటివ్ ప్రోగ్రామ్గా తెలుస్తుంది. దీన్ని జగనన్న విత్ పార్టీ కేడర్ స్ట్రెంగ్థనింగ్ ది వైఎస్ఆర్సీపీ అనేటువంటిది స్థూలంగా, దీనికి ఇంకా పేరు కూడా ఖరారు చేయలేదు కానీ బట్ కాన్సెప్ట్ ఈజ్ అదనమాట. సో టూర్స్ పూర్తయిన తర్వాత మళ్ళీ స్టేట్ వైడ్ పాదయాత్ర, ముందు పార్టీ కేడర్తో ఇంటరాక్షను, నియోజకవర్గాల వారీగా వాళ్ళు దిశానిర్దేశం చేయటం, ఇదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే పాదయాత్ర. అంతే తప్ప ఏకాఏకన పాదయాత్ర అనేది ఉండదు. ప్రజలతో అప్పుడు డైరెక్ట్, ముందు కార్యకర్తలతో కనెక్ట్ అయిన తర్వాత ఆ తర్వాత ప్రజలతో డైరెక్ట్ కనెక్ట్ అవ్వాలి అనేటువంటిదే ఒక 2 అంచెల వ్యూహంగా ఇది తెలుస్తూ ఉంది. ఈలోగా సోషల్ మీడియా మీద ఒత్తిళ్లను కూడా తట్టుకొని ఆల్రెడీ వాళ్ళకి లీగల్ ఎయిడ్ అది ఇస్తున్నారు. సోషల్ మీడియాని స్ట్రెంగ్తన్ చేశారు. ఇంకా మరింత సోషల్ మీడియాని స్ట్రెంగ్తన్ చేసి టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలని ఎక్స్పోజ్ చేయడం ద్వారా, ప్రజా ఉద్యమాలను నిర్మించడం ద్వారా ఒకవైపు అటాక్స్ అన్నిటినీ కూడా ఫేస్ చేస్తూనే ఆ తర్వాత ఏంటంటే డెమోక్రటిక్ సెటప్లో ఎదురు దాడి చేయాలి అనేటువంటిది, దానికోసం యూత్ వింగ్ని కూడా బిల్డప్ చేయాలి, పార్టీ బూత్ లెవెల్ నుంచి కూడా మళ్ళీ తిరిగి రీబిల్డ్ చేయాలి అనేటువంటిదే ఒక కార్యక్రమం ఏదవుతుందో. సో ఇది ఒక రకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులకి, పార్టీ కార్యకర్తలకి ఇది ఒక మంచి వార్తగానే భావించాలి. సో ఇది ఇప్పుడు మనం చెప్పినటువంటి వివరాలు ఏంటంటే విశ్వసనీయ సమాచారం మేరకు ఒక టెంటేటివ్ ప్రోగ్రాం మాత్రమే, ఇదే ఫైనల్ అని కాదు. టెంటేటివ్గా అనుకుంటుంది ఏమిటి అన్నట్లయితే జనవరి నెలాఖరు నుంచి లేదా ఫిబ్రవరి మొదటి వారం నుంచి, ఈలోగా ఎక్కడైతే బలహీనంగా బలహీనంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో అక్కడ నుంచి ప్రారంభించాలా, లేదు వాటిని చివరిగా ఎంచుకోవాలా అనే దాని మీద కూడా కొంత తర్జన భర్జన జరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఈ మెంబర్షిప్ డ్రైవ్ అనేటువంటిది వాళ్ళు అనుకున్న దేనికి ఇంకా కనుక రీచ్ అవ్వకపోతే ఇది బహుశా మళ్ళీ కొంత వాయిదా పడేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఏది ఏమైనా సరే మొత్తంగా అయితే వాతావరణం ఆంధ్రప్రదేశ్లో కొంత వేడెక్కేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి బయటికి వస్తున్నాడు అన్న తర్వాత ఆ రాజకీయాలు మరింత వేడెక్కేటువంటి అవకాశం కూడా ఉంది. సో చూద్దాం, ఇదే టెంటేటివ్ ప్రోగ్రామా లేదు అంటే కన్స్ట్రక్టివ్గా జనవరి నెలాఖరు నుంచి ఫిబ్రవరి మొదటి వారమే ఫైనలైజ్ చేస్తారా, మార్పులు ఉంటాయి అనేది చూద్దాం. థ్యాంక్ యూ.